విశాఖ కేంద్రంగా జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిపై స్పష్టత వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు విడుదల చేసింది. అరకు మినహా ఏపీ భూభాగమంతా దక్షిణ కోస్తా జోన్ కిందకే చేర్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మ్యాప్ లో మనం పరిశీలిస్తే విశాఖపట్నం డివిజన్ కి సంబంధించి ఇటు కొత్త వలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, అలాగే ఈ నౌపడ వరకును ఎప్పటి వరకు ఉండేది ఆంధ్రప్రదేశ్లో, అలాగే పలాస నుంచి అటువైపు ఇచ్చాపురం వరకు, పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న ఈ 54 కిలోమీటర్ల ఈ పరిధంతా కూడాను ఒకప్పుడు కుర్దా డివిజన్లో ఉండేది. ఆ కుర్దా డివిజన్ నుంచేమో ఈ విశాఖపట్నం డివిజన్కి దీన్ని బదిలీ చేస్తూ కూడాను రైల్వే శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. అదే గెజిట్ నోటిఫికేషన్లో కూడాను దాన్నే ప్రతిబింబించేలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇటు మనకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తోటి ఈ పర్లాకిమిడి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడాను ఈ విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తుంది. అలాగే ఇటువైపు పార్వతీపురం వైపు కూనేరు వరకు ఉన్న ప్రాంతం కూడాను, అంటే ఈ బొబ్బిలి నుంచి కూనేరు వరకు ఉన్న ప్రాంతం కూడాను దక్షిణ కోస్తా జోన్ పరిధిలోని విశాఖపట్నం డివిజన్కి వీటిని కేటాయించడం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన అరకు మాత్రం, ఎందుకంటే ఇది కేకే లైన్లో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం మలివీడు అనేసి ఒక స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ వరకు, ఈ కొత్త వలస దాటిన తర్వాత మలివీడు అనే స్టేషన్ వరకు మాత్రమే ఈ దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి, విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి దీన్ని చేర్చడం జరిగింది. ఈ పైన ఉన్న అరకు వరకు ఉన్న ప్రాంతం ఇదంతా కూడాను కేకే లైన్ పరిధిలో ఉండడం వల్ల ఈ కేకే లైన్ అంతా కూడాను రాయగడ డివిజన్కి కేటాయించడం జరిగింది. అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే అరకు స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఉంటుంది. విశాఖపట్నం టౌన్, అలాగే వడ్లపూడి, గంగవరం పోర్టుకి వెళ్లే లైన్ కానీ, అలాగే విశాఖపట్నం పోర్ట్, మేజర్ పోర్టుకు వెళ్లే లైన్లు, ఇవన్నీ కూడాను విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తాయి. దువ్వాడ వరకు ఉన్న మార్గం, ఈ రైల్వే లైన్ అంతాను విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి ఏర్పాటైంది. విశాఖపట్నం డివిజన్లో ఇచ్చాపురం వరకు, పలాస, దువ్వాడ వరకు కలిపి 270 కిలోమీటర్లు, అలాగే విజయనగరం, కూనేరు కలిపి 102 కిలోమీటర్లు, నౌపడ జంక్షన్ పర్లాకిమిడి వరకును 39 కిలోమీటర్లు, బొబ్బిల్ జంక్షన్ సాలూరు 17 కిలోమీటర్లు, సింహాచలం నార్త్ దువ్వాడ బైపాసు, వడ్లపూడి, దువ్వాడ ఇది 35 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం, జగాయపాలెం, ఈటీలతో కలిపి మొత్తం 463 కిలోమీటర్లు విశాఖపట్నం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసి ఈ విశాఖపట్నం డివిజన్ని కొత్తగా దీన్ని సృష్టించడం జరిగింది. ఈ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్ డివిజన్, ఈ 3 డివిజన్లు కలిపి ఈ విశాఖపట్నం జోన్కి తీసుకురావడం జరిగింది. రేణిగుంట జంక్షన్, అలాగే తిరుచానూరు రోడ్డు, ఈ రేణిగుంట జంక్షన్ వరకు మాత్రమే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. తరువాత దక్షిణ రైల్వే పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇటువైపు వచ్చేసరికి ఈ కాట్పాడి జంక్షన్కి ముందున్న బొమ్మ సముద్రం వరకు కూడాను ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఆ బొమ్మ సముద్రం దాటిన తర్వాత అది సదరన్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. గుంతకల్ డివిజన్ పరిధిలోని మనం చూస్తుంది కర్నూలు సిటీకి వస్తే, కర్నూలు సిటీ వరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. కర్నూలు సిటీ దాటిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వెళ్ళిపోతుంది. రాయచూరు వైపు మ్యాప్ను మనం పరిశీలిస్తే మంత్రాలయం రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ మర్రిచింతల వరకును ఇది దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. అలాగే మర్రిచింతలు దాటిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేలో యథాతథంగా కొనసాగుతుంది. ఇటువైపు వచ్చేసరికి గుంతకల్ దాటిన తర్వాత కొంత దూరం వరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి ఉంటుంది. అటు బళ్ళారి వైపు వెళ్ళేది అది సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. విజయవాడ డివిజన్ పరిధిలో మనం చూసుకుంటే ఈ విజయవాడ నుంచి ఇటువైపు మోటుమర్రి వరకు, అలాగే మధిర రోడ్డు వరకు, మధిర వరకు కూడాను ఈ ఉన్నదంతా కూడాను ఈ విజయవాడ
డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధి జోన్లోకి రావడం జరుగుతుంది. ఇటువైపు మనం గుంటూరు డివిజన్లో చూసుకుంటే గుంటూరు డివిజన్లో విష్ణుపురం వరకు ఉన్న రైల్వే ట్రాక్ అంతా కూడాను ఈ గుంటూరు డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న అటు మంచిర్యాల వరకు ఉన్న ప్రాంతం అంతా కూడాను దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. అంటే అరకు మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ భూభాగం అంతా కూడాను ఈ కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకే తీసుకొచ్చే విధంగానే ఈ మ్యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగానే మొత్తం ఈ బదలాయింపులు కూడాను పూర్తి చేశారు. మొత్తం 2660.535 కిలోమీటర్లు ఇది మొత్తం మన పరిధి కనిపిస్తోంది. ఇది కాకుండా గూడూరు, విజయవాడ, అలాగే ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేస్తున్న బ్రాడ్ గేజెస్ వీటన్నిటినీ కలుపుకుంటే ఈ కొత్తగా అభివృద్ధి అవుతున్నవి దాదాపు 1334.215 కిలోమీటర్ల పరిధి కూడా ఉంది. సో ఈ మొత్తం మనం అన్ని చూసుకుంటే దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా ఈ మన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయని మనం అవగతం చేసుకోవచ్చు. కెమెరామెన్ సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.